ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి తండ్రి, ఈరోజు ఈ రీతిగా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు నేను, స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించుతుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. నేను వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి వినగలిగే చెవిని, గ్రహించగలిగే శక్తిని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ ఆత్మశక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఏది చెప్పినా ఆయన ఖచ్చితంగానే చెప్తారు తప్ప కొంచెం ఇటు చేయి కొంచెం అటు చేయమని ఎప్పుడు మనకు చెప్పడు. అది ఆయన ఏని చెప్పినా అది చిన్నదా పెద్దదా ఎప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా మనకు తెలియజేస్తాడు. దాని గురించిన సమాచారం కూడా ఆయన మనకు తెలియజేస్తారు. స్పష్టంగానే తెలియజేస్తారు. ఈ విధంగా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఈ విధంగా చేస్తేనే మీకు పని అవుతుందని ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ మనకు తెలియజేస్తారు. దేవునికి ఇష్టం వచ్చినట్టు, దేవునికి ఇష్టానుసారంగా యేసుప్రభువు వారు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఇష్టాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్నే మనకి తెలియజేసి మనకి ఖచ్చితంగా మనకు తెలియజేశారు. మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి, దేవునికి ఇదే ఇష్టమని మనకి ప్రతి ఒక్కరికి ఆయన మనకు తెలియజేశారు. ఆయన ఖండితంగానూ చెప్పారు, కఠినంగాను కూడా చెప్పారు. వినేవాళ్ళకి అది ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. కాకపోతే అది చేయవలసిందే, చేస్తేనే ఆ పని అవుతుంది, లేదంటే అది అవ్వదు. ఆయన ప్రేమగానే చెప్పారు, అయినా మనకి ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని దేవుడు భయపడొద్దు, భయపడకుండా మీరు నా పనిని ధైర్యంగా చేయండి అంటున్నారు. మనిషికి భయం వస్తుంది అంటే, ఈ లోకానుసారమైన భయం వస్తుందంటే మనిషికి ఏముంటుంది లోపల? ఆశ. ఏదో మూల ఏదో చిన్న ఆశ ఉండటం వల్ల భయం అనేది కలుగుతుంది. ఆశ లేకపోతే భయం అనేది కలగదు. నాకు ఆశ లేదు, నాకు భయం కలుగుతుందంటే అది అబద్ధం. ఏ చిన్నదైనా ఏదో మూల ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశ వల్ల మనం దేవుని పని చేయడానికి వెనకాడతాం. వెనకాడి మనం వెనక వస్తున్నాము అంటే మళ్ళీ దానిలో ఏదో మనకి చిన్న స్వార్థం అయినా ఉంది, ఏదైనా ఆశ ఉంటుంది. శరీర సంబంధంగా ఏదో ఉంది ఆశ. దాన్ని మనం తీసివేసుకుంటే దేవుడు మనకి సహాయం చేయగలడు. లేదు ఆ ఆశ ఉంటే మనకి దేవుడి పనిలోకి ముందుకు వెళ్ళేటప్పుడు ఏదో మనల్ని వెనక లాగుతూ ఉంటుంది. ఆ లాగేటప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి పని చేయాలని వెళ్ళినా అందులో ఏమంటుంది? చిన్న ఆశ, ఏదో ఆశ. దాన్ని ఏం చేస్తుంది? ఆ పనిని అడ్డుపడి చెడకూడదు. మళ్ళీ దాన్ని చెయ్యాలి అంటే దేవుడి సహాయం మనకి ఉండదు. కనురెప్పపాటులో అది దేవుని సహాయం ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు మళ్ళీ మన సొంత నిర్ణయాలతో వెళ్ళి మన సొంతంగా చేస్తే అది దేవునికి ఇష్టమైన పని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడు? ఆశను వదులుకోమంటున్నాడు. ఆశను వదులుకోవాలంటే ఆశించొద్దు. ధర్మశాస్త్రం ఆశించొద్దు అని చెప్పకపోతే దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును అన్నాడు. కాబట్టి ఆశ అనేది దేవుని యందు ఆశ ఉంటే మంచిది, లోకాశ ఉంటే అది మనల్ని చెడగొడదు. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం ఆశించి మోసపోయిన వారి గురించి దేవుడు చాలా చెప్పారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని
నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ ఆకాను గారు? ఆశించారు. ఆశించి తీసుకుంటే ఏమైంది? దేవుడు ముందేం చెప్తున్నారు ఇక్కడ? మీరు అక్కడ శపితమైంది, దాన్ని ముట్టుకోవద్దు. 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఇక్కడికి దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అక్కడ మరి దేన్నైనా ఆశించి ముట్టారు అంటే అది శపితమైనది, దానివల్ల మీకు శాపం వస్తుంది, మీరు ఇబ్బందిలో పడతారు, దాన్ని ముట్టుకోవద్దని ముందు దేవుడు ముందే తెలియజేశాడు. ముందే తెలియజేసినప్పుడు మరి ఏం చేయాలి? దాన్ని ముట్టుకోకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే చేయాలి. ఇక్కడ ఆకాను గారు ఏం చేశారు? ఆకాను దాన్ని ఆశించి, కంటికి బాగా కనపడ్డది ఆ పై వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని దాచుకుని తెచ్చేసుకుని మళ్ళీ భూమిలో కప్పెట్టారు. దానివల్ల ఏమైంది? ఇజ్రాయెల్కి మొత్తం అందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు 3000 మంది చనిపోయారు, అక్కడ చంపేశారు. 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి శాబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయాను. ఇక్కడ ఏం చేశారు? దేవుడు వెళ్ళమన్నాడు యుద్ధానికి. వారు వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు ఎంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, వాళ్ళని తక్కువగానే ఉన్నారు, మనం వాళ్ళని 3000-2000 మంది వెళ్ళి వాళ్ళని చంపేయచ్చని వెళ్ళారు. దేవుడు చెప్పిందని ఏదైతే చెప్పాడో దాన్ని చెయ్యకపోయినందున ఆకాను అక్కడ ఆశించాడు కాబట్టి వారు అక్కడ ఇబ్బందిలో పడిపోయారు, యుద్ధంలో గెలవలేకపోయారు. అప్పుడు యెహోషువ గారు అందరినీ పిలిపించి, ఏమైంది ఇక్కడ? దేవుడు మనకు తోడు ఉండగా మనం ఎందుకు ఓడిపోతున్నామని మొత్తం అందరిని పరీక్షించిన తర్వాత దేవుడు ఏమంటాడు? మీ మధ్యనే ఉంది, అక్కడ మీ మధ్యన ఉన్న దాన్ని మీరు తీసివేస్తే కానీ నేను రాను. 7వ అధ్యాయము 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. మొత్తం అందరినీ యెహోషువ గారిని పిలిపించి ఏమన్నారు? మీ మధ్యన ఒకటి శపించబడినది ఒకటి ఉంది, శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, దాన్ని మీరు తీసివేస్తే కానీ మీరు శత్రువుల ఎదుట నిలవలేరు. దాన్ని తీసివేసినప్పుడు మాత్రమే మీరు శత్రువుల ఎదుట నిలుస్తారు అన్నప్పుడు ఆకానుగా దొరికినప్పుడు ఆకాన్ని ఏం చేశారు? తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని తీసుకువెళ్ళి 7వ అధ్యాయము 24వ వచనం. తరువాత యెహోషువయు ఇజ్రాయిలందరూ జరూహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులు కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఇక్కడ ఆకాను గారిని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చేశారు. అలాగే మనలో కూడా ఆశ ఉంటే ఏమవుద్ది? దేవుని పని చెయ్యలేమో, భయం పుడుద్ది. అక్కడ దేవుని పని ఆగిపోతే దేవుడు అంటున్నాడు, మీ మధ్యలో ఏదో ఒకటి ఉంది,
దాన్ని తీసివేసుకుంటే కానీ మీరు ముందుకు కొనసాగలేరు, నిలువలేరు. మీ శత్రువు మిమ్మల్ని ఎప్పుడు తొక్కుతూ ఉంటాడు. అలాగే ఈరోజు మన లోపల ఏదైనా ఆశ ఉంటే ఏమైపోతుంది? అప్పుడైతే శరీరానుసారంగా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆత్మానుసారంగా ఉంది. కాబట్టి ఇక్కడ మన లోపల ఏదైనా ఉన్నప్పుడు దేవుడు ముట్టొద్దు, చెయ్యవద్దు అనేది ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చారో దాన్ని చేసినప్పుడు మనలో ఏదో శపింపబడినది ఉంది, దేవుడికి ఇష్టం కానిది ఏదో ఉంది. దాన్ని తీసివేసుకుంటే కానీ మనం శత్రువు ఎదట నిలవలేము. మరి ఇప్పుడు ఆశించొద్దు అన్నారు. ఇప్పుడు ఆశించొద్దు అన్నప్పుడు మనకి దాన్ని ఎలాగా తీసుకోగలిగారు అక్కడ ఇజ్రాయేల్? అగ్ని చేత. అంటే అగ్ని అంటే వాక్యం చేత మనం దాన్ని శుద్ధిపరచుకోవాలి. అప్పుడైతే వాళ్ళు శరీరానుసారంగా చేశారు. ఇప్పుడైతే అగ్ని చేత, వాక్యం చేత మనం శుద్ధిపరచుకున్నప్పుడు అది మనలో నుండి పోతుంది. ఎలా పోద్ది? వాక్యం చేత మనం శుద్ధిపరచుకుంటాం. ఎలా అది? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 24వ వచనం. ఇరవై 21వ అధ్యాయం 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుదీయక ఇచ్చుచుండును. దినమెల్లా ఏమవుతుంది? ఆశలు మనకు పుడతానే ఉంటాయి. ఎల్లప్పుడూ మనిషికి ఆశలు పుడతానే ఉంటాయి. పుట్టినప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు? వెనుదీయక ఇచ్చుచుండువాడు నీతిమంతుడు అవుతాడు. ఎప్పుడైతే ఇచ్చే గుణం ఉందో మనకి, ఈ ఆశను ఎప్పుడు ఏం చేస్తుంది? అది తొక్కుతుంది. దినమెల్లా ఆశలు పుడతానంటే ఈ ఆశలను ఏం చేసి, ఇప్పుడు ఆశ పుట్టిందంటే ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలనే కోరిక మనకు ఉంటుంది. ఆ కోరిక ఉన్నప్పుడు మనకి ఇచ్చే గుణం ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? ఇచ్చే గుణం నీకు కావాలి. వెనుదీకి ఎప్పుడైతే ఇస్తున్నావో ఆశ అనేది నిన్ను ఏలదు. ఆశ అనేది నిన్ను ఏలనప్పుడు నీకు భయం అనేది ఉండదు. భయం లేనప్పుడు నువ్వు నిర్భయంగా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగే శక్తి మనకు ఉంటుంది. దాని గురించి యేసుప్రభు గారు కూడా మనకి చాలా విషయాలు తెలియజేశారు. మీరు ఆశపడవద్దు, ఇవ్వండి. లోక సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, మీకు అన్నీ శుద్ధిగా ఉండును. మీకున్నవి అన్నీ దానం చేస్తే మీకు హృదయం ఎలా ఉంటుంది? శుద్ధిగా ఉంటుంది. ఆశ అనేది మీలో ఉండదు. మీరు ఇచ్చే గుణం లేకపోతే మీరు ఆశ పెరిగిపోయి మీరు ఆశించి నాశనానికి వెళ్ళిపోతారు. మనిషికి ఆశ ఉంది లోపలంటే లోకానుసారమైన ఆశ. దేవునికి ఇష్టానుసారమైన ఆశ అయితే అది దేవుని దగ్గర తీసుకెళ్తుంది. లోకానుసారమైన ఆశ ఉంటే మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏమంటున్నారు యేసుప్రభు వారు? మీకు కలిగినవి ధర్మాన్ని చేయండి. ధర్మం చేస్తే అప్పుడు మీకు శుద్ధి కలుగుతుంది. అన్నీ శుద్ధిగానే ఉంటాయి. లోపలన్నీ అవయవాలు, హృదయం, మనసు అన్నీ శుద్ధిగా ఉంటాయి. అంతరంగంలో ఏముండదు? ఏమి ఉండదు. ఆ పైన ఏమంటారు వాళ్ళు? స్నానం చేయకుండా భోజనం చేస్తున్నాం అంటున్నారు యేసుప్రభు గారిని. యేసుప్రభు గారు అంటున్నారు, మీరు లోపల బయట ఉన్నదాన్ని చూస్తున్నారు తప్ప లోపల ఉన్నదాన్ని మీరు శుభ్రం చేసుకుంటలేదు. ముందు లోపల ఉన్నదాన్ని శుభ్రం చేసుకుంటే బయట ఉన్నది ఆటోమేటిక్గా శుభ్రం అయిపోద్ది. కాబట్టి శుభ్రం అవ్వాలి అంటే ముందు మీలో ఉన్నదా ఆ దేవునికి విరోధమైంది ఆ ఆశను మీరు తీసివేసుకుంటే మీకు ఇచ్చే గుణం ఉంటుంది. అవన్నీ తీసివేసుకోవాలంటే శుభ్రం అయిపోద్ది, హృదయం శుద్ధీకరణ అవుద్ది. హృదయం శుద్ధంగా ఉండాలి అంటే మీలో ఉన్న ఆశని తీసివేసుకోవాలి. అది ఎప్పుడైతే ఉంటుంది? ఇచ్చే గుణం ఉన్నప్పుడు.
అదే లోకసువార్త 6వ అధ్యాయము ఇప్పుడు ఇచ్చే గుణం ఉన్నప్పుడు మనం ఇస్తూ ఉంటాం. ఈ లోపల మనకు ఆశ ఉందంటే ఏమైపోద్ది? మనకు నిరాశలో వెళ్ళిపోతాం. దాని గురించి యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? లోకసువార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వాటిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. మీరు ఎట్టి వాటిని గురించి మీరు నిరాశ పడొద్దు. మీరు దేని గురించైనా నిరాశ పడ్డారా మీరు నాశనంలోకి వెళ్ళిపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు. దేని గురించి మీరు నిరాశ పడకండి. మీరు నిరాశ పడకండి, మీరు చేయవలసిందేంటి? ముందు మీ శత్రువులను ప్రేమించండి. వాళ్ళ మీద కోపం పెట్టేసుకుని వాళ్ళని ఏదో అందారు, ఏదో మాట అనడం, లేకపోతే ఏదైనా దేని ద్వారా అయినా కోపం తీర్చుకోవడం, ఇవన్నీ కాదు. ముందు మీ శత్రువులను ప్రేమించండి. ఇక్కడ సహోదరులనే ప్రేమించలేకపోతున్నాం మనం. శత్రువులను ఎలా ప్రేమించగలం? మనలో దురాశ ఉన్నా, నిరాశ ఉన్నా సహోదరుల్ని ప్రేమించలేము. ఆ నిరాశ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మేలు చేయండి, శత్రువులను ప్రేమించండి, మేలు చేయడి, అప్పు ఇయ్యడి. అప్పు ఇయ్యడంటే అప్పు ఎలాగిస్తాం మనం? లేని వాళ్ళకి దానం చేసినప్పుడు దాన్ని మళ్ళీ మనకి తిరిగి ఇవ్వలేరు. దాని గురించి యేసు ప్రభువు వారు ఏమన్నారు? అదే లోకసువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదు. నీతిమంతుల పునరుద్ధానమునందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. అప్పు ఇవ్వమంటే అప్పు ఎలాగిస్తున్నా? లేని వాళ్ళని, బీద వాళ్ళని, గుడ్డి వారిని, కుంటి వారిని, వాళ్ళందరినీ పిలిచి, నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నువ్వు నీ సహోదరులైనా, నీ బంధువులనైనా, నీ పక్కన నీ పొరుగు వారైనా, ధనవంతులైనా పిల్లవకు. ఎందుకంటే వాళ్ళని పిలిచి భోజనం పెడితే మళ్ళీ మరలా నిన్ను పిలిచి వాళ్ళు భోజనం పెడతారు. కాబట్టి నీకు ప్రయోజనం ఏమి ఉండదు. నీకు ప్రత్యుపకారం కావాలి అంటే లేని వాళ్ళకి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టు. కుంటివారిని, గుడ్డివారిని, ఏమి లేని వారిని పిలిచి పెట్టినప్పుడు వారు నీకు తిరిగి ఏమి ఇవ్వలేరు కనుక నీకు ఉపకారం కలుగుతుంది. ఆ ఉపకారం ఎక్కడ కలుగుతుంది? నీతిమంతుల పునరుద్ధానమునందు మనకు కలుగుతుంది. ఈ ఆశించడం వల్ల మన నాశనంలోకి వెళ్ళిపోతున్నాం. భయం కలుగుతుంది, దేవుని పని పూర్తిగా చేయలేము. దానం చేయటం వల్ల ఏమవుతుంది? మనకి హృదయం శుద్ధి అవుతుంది, ధైర్యం వస్తుంది, నీతిమంతుల పునరుద్ధానమునందు మనకి ప్రత్యుపకారం కలుగుతుంది, జీవం కలుగుతుంది. ఈ ఆశించడంలో చెడు ఉంది, ఇచ్చే దాంట్లో మనకి శుద్ధి ఉంది, ఉపకారం మనకి ప్రత్యుపకారం ఉంది. అపోస్తలుల కార్యంలో యేసు ప్రభువు గురించి అక్కడ ఏం చెప్తున్నారు? 20వ అధ్యాయము 20వ అధ్యాయం 35వ వచనం. మీరు ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ధన్యం. అది చాలా గొప్ప భాగ్యం.
మన ఎదడోడి నుంచి ఆశిస్తే అది ప్రయోజనం లేదు. దానివల్ల మనకి ఇంకా ఆశ పెరిగిపోయి మనం ఇంకా భయంలో పడిపోతాం. ఎవరేమంటారో ఏం చేస్తారో అన్న భయం తప్ప అక్కడ ధైర్యం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం ఎదటోళ్ళని ఆశిస్తామో, దేన్నైతే మనం పొందుకోవాలని మనం ఆశించామో, అప్పుడు మన లోపల భయం అనేది పుడదు. అదే మనం ఇచ్చే గుణం ఉన్నప్పుడు ఏదైనా ధైర్యంగా చేయగలం, ధైర్యంగా చెప్పగలం. అదే ప్రభు ఏమన్నారు, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం. అది ఆయన యేసు ప్రభు వారు మనకు ప్రతి విషయంలో తెలియజేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవ్వండి, ఇస్తేనే మీకు మేలు. ఎదటి వారి నుంచి మీరు ఆశించి మీరు పోగేసుకుంటే దానివల్ల నష్టం తప్ప, నాశనం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒకదానికొకటి పోగేసుకుంటూ వెళ్తే ఏమైపోతుంది, మన లోపల భయాలు పెరిగిపోతాయి. ఎవరికి ఏ సమాధానం చెప్పాలో, ఎవరు ఏమడుగుతారో అని ఇది ఉంటుంది, ధైర్యం ఉండదు. ఎదరోళ్ళకి వెళ్ళి ధైర్యంగా సువార్త ప్రకటించాలన్నా మనం ప్రకటించలేము. వాళ్ళేమంటారు, నీ గురించి నాకు తెలియదా, నువ్వు ఎలాంటి వాడు అని. అదే మనం ఇచ్చే గుణం మనకు ఉన్నప్పుడు, దేవుడు ఏదైతే ఖచ్చితంగా చెప్పాడో దాన్ని పాటించినప్పుడు మనం ధైర్యంగా వెళ్ళి సువార్తను మనం ప్రకటించగలం. అదే మనం ఆశించి మనం పోగేసుకుంటే ఎదటివాడికి మనం చెప్పలేము. దేవుని యొక్క మేలుల్ని, దేవుని యొక్క త్యాగాన్ని మనం ప్రకటించలేకపోతున్నాం. అంటే మనలో ఏదో ఆశ ఉంది. ఆ ఆశ వల్ల ఏమైపోతున్నారు ఈరోజు క్రైస్తవులు, అనగారిపోయి భయంతో వెనుదిరిగిపోతున్నారు. అంటే వాళ్ళ ఏదో ఆశ ఉంది, తెలియంది ఉంది. అది మన వాక్యం వల్ల సరిదిద్దుకోగలం. అది ఇవ్వడం వల్ల, ఇవ్వలేకపోవడం వల్ల అది మనం వెనక్కి తిరిగేలా చేస్తుంది. భయాన్ని మన లోపల పంపుతుంది. అది ప్రతి ఒక్కరు ఆశలో పడిపోతున్నారు. నేను ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, ఏదో సంపాదించే కానీ మనం దేవుని పని చేయలేము అని ఎప్పుడైతే ఆశలోకి వెళ్ళిపోతున్నారో అది మనల్ని ఎప్పుడు నిరాశలోకి తీసుకెళ్ళిపోయి భయంలోకి నెట్టేస్తుంది. ఆ భయంలోకి వెళ్ళినప్పుడు మనం ధైర్యంగా మనం దేవుని పని చేయలేకపోతున్నాము. అంటే భయం లేకుండా నిర్భయంగా వెళ్ళగలం. అంటే ఎప్పుడు వెళ్ళగలం, మన లోపల ఆశ లేనప్పుడు. ఆశ ఉంది అంటే మనం ఎక్కడో చోట మనం ఆగవలసి ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఏమన్నారు, మీరు ధైర్యంగా వెళ్ళాలి అంటే ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చినప్పుడు మీలో ఉన్నది ప్రతిదీ పోద్దు, శుద్ధి అవుద్ది. హృదయం శుద్ధి గలవారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉంటేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం, దేవుని చూడగలం. మరి హృదయం శుద్ధి లేకపోతే ఏమైపోద్ది, ఎందులో పడిపోతాం. మనం పడిపోకుండా ఉండాలి అంటే మనం ప్రతి విషయంలో మనం దేవుడు ఏదైతే చెప్పాడో ఆజ్ఞ ప్రకారం బ్రతికినప్పుడే మనకి దాని ఫలాన్ని మనం పొందుకోగలం. లోక సువార్త 11వ అధ్యాయం 1 ప్రతి విషయంలో మనల్ని దేవుడు ఏమంటున్నారు, ఇచ్చే గుణం ఉంటే మనం ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలం. దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో మనం నిర్భయంగా ప్రభువు గురించి మనం ప్రకటించగలం. ఆశించామా, మనలో భయం ఉంటుంది. ఆ భయం ఉంది అంటే మనకి ఏదో మూల మనకి ఆశ ఉంది. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అది అక్కడ వేరే ఆప్షన్ మనకు లేదు. ఆశ లేదు అంటే అది అబద్ధం. పదకొండవ అధ్యాయం లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ యేసు ప్రభు వారు మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు ఆశపడవద్దు, దానం చేయండి, అప్పుడే మీకు ప్రతిఫలం ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే మనకి ఇంకా ఏదో ఒకటి కావాలి. కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో ఆజ్ఞల దగ్గరికి వెళ్తేనే మనకి మన పూర్తి సమాచారం దొరుకుతుంది. 5వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము,
నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడని, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వస్తే, స్నేహితుడికి పెట్టడానికి ఏమీ లేనప్పుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి నాకు 3 రొట్టెలు ఇయ్యి, ఆ స్నేహితుడు వచ్చాడు పెడదాక నా దగ్గర ఏమీ లేదు అని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడు ఏమంటున్నాడు? పిల్లలు పడుకొని ఉన్నారు, డిస్టర్బ్ చేయకు, వాళ్ళు లెగిసిపోతారు, ఇప్పుడు నీకు లేచి ఇస్తే అని అన్నప్పుడు ఆ స్నేహితుడు ఏమంటున్నాడు? మాట మాటికి అడుగుతున్నాడు సిగ్గుమాలి. ఇక్కడైతే మనం ఏం ఆలోచిస్తాం? అయ్యో పిల్లలు పడుకున్నారు, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని వెళ్ళిపోతాం. దేవుడికి అదే నచ్చదు. అదేంటి? న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఎప్పుడైతే మనం జాలిపడామో, ఎప్పుడైతే మనం లోన్ అయ్యామో, అయ్యో పాపం అన్నామో, అక్కడ దేవుని పని జరగదు. పిల్లలు పడుకున్నారని జాలి పడ్డాము అంటే స్నేహితుడిని ఆహారం లేకుండా ఇక్కడ పస్తులు ఉండవలసి వద్దు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇతను తిన్నాడు, అతని స్నేహితుడు తిన్నాడు, స్నేహితుడు పిల్లలు తిని వాళ్ళు పడుకున్నారు, ఇబ్బంది లేదు. ఎవరికి లేదు ఇక్కడ ఆహారం? వచ్చినటువంటి అతిథికి లేదు. అతిథికి ఆహారం పెట్టాలి అంటే మనం ఖచ్చితంగా అడగాలి. అడిగితేనే మనకి అక్కడ ఆ స్నేహితుడికి ఆహారం పెట్టగలం. దేవుని వాక్యాన్ని మనం ఇవ్వాలి అంటే మనకి ఎదటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఉండాలి. దేవుడు అందుకనే ఖచ్చితంగా దేనైనా అడగమంటున్నాడు, ఖచ్చితంగా చెప్పమంటున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ఏం చేశాడు? ఇక్కడ అతనికి ఏమీ లేదు, సిగ్గు లేదు, అహం లేదు. ఇప్పుడు నేను ఎంత కష్టపడి వెళ్ళి నువ్వు స్నేహితుడు అయినందుకు నిన్ను అడిగితే నువ్వు ఇలా అంటావని కోప్పడి అహం వచ్చేసిందా? రాలేదు. అలాగా మాట మాటికి సిగ్గుమాలి అడుగుతున్నాడు. అప్పుడు స్నేహితుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. అలాగే దేవుడు కూడా దేవుని అడగమంటున్నాడు. ఎవరిని అడగమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇవ్వమని మనం దేవుణ్ణి పదే పదే అడిగితే ఆయన ఇస్తాడు. అది దేవుని పని అయినప్పుడు, దేవుని ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు, మనం పదే పదే అడిగితే దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. కింద అదే చెప్తున్నారు. పదమూడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఇక్కడ పరలోకమందున్న తండ్రిని కూడా మీరు అడిగితే, అలాగే సిగ్గుమాలి అడిగితే, మాటి మాటికి అడిగితే ఆయన మనకి ఇస్తాడు. మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ ఆయన సిద్ధపరచుకునే పెట్టుకుంటాడు. నా కుమారుడు అడుగుతాడు, అడిగినప్పుడు ఇవ్వాలి అని ముందే సిద్ధపరిచి పెడతాడు. మనం అడిగేం కాదని ఇవ్వడు. మనం అడగకుండా ముందే ఆయన సిద్ధపరచుకుని మనకి ఇస్తానికి రెడీగా ఉంటాడు. మనం ఏం చేస్తాం? ఒకసారి ప్రార్థన చేసి 2 సార్లు చేసి ఇంక దేవుడు ఇవ్వడేమో, నేనంటే ఇష్టం లేదేమో, ఇంకెందుకు నేను ప్రార్థన చేసినా వేస్ట్ అని మనం ఏం చేస్తాం? అడుగుతూ మానేస్తాం. దేవుడు ఏమన్నాడు? మీరు సిగ్గుమాలి అడగండి. అడగడానికి మీకు అహం అడ్డు వస్తుంది, అడగడానికి మీకు న్యూనతాభావం వస్తుంది. ఎందుకులే అడుగుతుంది, దేవుడిని ఇబ్బంది పెడతాం ఎందుకు అనుకుంటా. అదైనా ఇబ్బందే. ఇదే అహం వచ్చినా నేను ఎన్నిసార్లు అడిగినా దేవుడు ఇవ్వట్లేదన్నది అది తప్పే. దేవుడికి ఏదైతే రూల్ ప్రకారం చెప్పాడో ఆ రూల్ ప్రకారం అడిగితేనే మనకి ప్రతిదీ మనకి అనుగ్రహింపబడద్ది. లేదు మన ఇష్టానుసారంగా అడిగినా, మన ఇష్టానుసారంగా చేసినా అది మనకు జరగదు. మనం అనుకున్న పని జరుగుద్ది. మనం ఏదైతే అనుకున్నామో, మనం ఎలాగైతే చేయాలనుకున్నామో ఆ పని అయితే అవుద్ది. కాబట్టి దేవుడు అనుకున్నది అనుకున్నట్టు జరగదు. దేవుడు అనుకున్నట్టు దేవుడు చెప్పింది జరగాలి అంటే దేవుడికి ఇష్టానుసారంగానే చేయాలి, రూల్ ప్రకారమే చేయాలి. అక్కడ పిల్లలు పడుకున్నారు, ఫోన్లే అని వదిలేస్తే రాదు.
నేను అడిగితే ఎందుకు ఇవ్వడానికి కోప్పడ్డా రాదు. కాబట్టి దేవుణ్ణి పదే పదే అడిగితే మాటి మాటికి అది మన ఇష్టానుసారం అయింది కాదు. మళ్ళీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకడానికి, మనలో ఉన్న ఆశను తీసివేసుకోవాలంటే మనకు ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సహాయం ఉంటేనే మనం ఆత్మల రక్షణార్థమై మనం బయటికి వెళ్ళగలం. మనలో ఆశ ఉంది అంటే మనలోకి ఆత్మ కూడా రాలేడు. కాబట్టి మనలో ఉన్న ఆశను చంపుకుంటేనే కానీ మనలో ఉన్న భయాలు పోవు. మనలో ఉన్న భయాలు పోతేనే మనం బయటికి వెళ్ళి ప్రకటించగలం. బయటికి వెళ్ళి ప్రకటించాలి అంటే మనకి ఎవరు ఉండాలి? ఆత్మ సహాయం ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం కావాలి అంటే మనం మాటి మాటికి దేవుణ్ణి అడగాలి, గోజాడాలి. కింద ఉంటుంది అక్కడ ఒక మూర్ఖుడైన అధికారి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి మాటి మాటికి వెళ్ళి అడుగుతుంది, నా సంగతి ఏంటి, నాకు తగు తీర్చండి. అతనేమనుకుంటాడు, నేను ఇంత మూర్ఖుడినే, నేను దేవునికి భయపడను, మనుషులకి భయపడను, ఇంత ఇలాగొచ్చి నన్ను విసిగిస్తుంది, తీర్పు తీర్చేస్తే అయిపోద్ది, ఎందుకు ఇంత గొడవ అని తీర్పు తీస్తాడు. మరి అంత మూర్ఖుడైన వాడే తీర్పు తీర్చడానికి మనసు మార్చుకుంటే నీ పరలోకపు తండ్రి మరి దీర్ఘశాంతము గలవాడు మరి ఇంకెంత నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇవ్వడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. తీసుకునే స్టేజ్లో మనం ఉన్నామా లేదా? తీసుకునే స్థితి ఎప్పుడు మనకు ఉండదు. మనలో ఆశ ఉండటం వల్ల వారు ఆశించి అరణ్యంలో నశించిపోయారు. వాళ్ళు బహుగా ఆశించి దేవుడు ఏం చేశాడు? బహుగా ఆశించిన, ఆయన శోధించిన కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 14 అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. అరణ్యంలో వాళ్ళు బహుగా ఆశించారు, ఎడారిలో దేవుని శోధించారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశాను. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? బహుగా ఆశపడి ఏం చేస్తున్నారు? ఆయన్ని శోధించి అడుగుతున్నారు. దేవుడు కాదనటం లేదు ఎవరికైనా. ఇప్పుడు దేవునికి ఇష్టానుసారులైన అడిగినా, దేవునికి ఇష్టం కాకుండా అడిగినా దేవుడు ఇస్తున్నాడు. కానీ అందులో తేడా ఎక్కడుంది? దేవునికి ఇష్టానుసారంగా అడిగితే పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. దేవునికి ఇష్టం కాకుండా ఆయన శోధించి అడిగితే వాళ్ళ ఆత్మకి క్షీణత కలగజేస్తున్నాడు. మనం ఏ విధంగా దేవుణ్ణి అడుగుతున్నాం అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు దేవుడు ఇచ్చేసాడు కదా అని దాన్ని మన ఇష్టానుసారంగా మనం తీసుకుంటే మన ఆత్మకి క్షీణత వస్తుంది. మనం క్షీణించే దశలోకి వెళ్ళిపోతున్నామా, మన ఆత్మను కాపాడుకునే దశలో ఉన్నామా? మనలో ఆశ ఉండి అతిగా ఆశపడితే ఏముంది? ఇక్కడ వారు బహుగా ఆశించారు, దేవుని శోధించారు. బహుగా ఆశపడితే దేవుని ఏం చేస్తున్నాం? శోధిస్తాం. ఇస్తావా అని. ఈ అడగడంలోనూ ఆ అడగడంలోనూ తేడా ఉంది. మాటి మాటికి అడిగింది ఎవరి నిమిత్తం అడిగాడు? స్నేహితుని నిమిత్తం, ఎదుటివారి ప్రాణం నిమిత్తం, ఎదుటివారి ప్రాణాన్ని రక్షించడానికి మాటి మాటికి దేవుణ్ణి ఆత్మని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తన సొంత ఇష్టానికి, తినడానికి, తిరగడానికి, సుఖించడానికి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏమైపోతుంది? దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు, వీళ్ళకి ఇస్తున్నాడు. యాకోబు పత్రికలో ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 'యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ
దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకట్లేదు. ఇక్కడ మనుషులు ఎలా అడుగుతున్నారు? భోగాల నిమిత్తం, భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు. దురుద్దేశంతో అడుగుతున్నారు. హృదయపూర్వకంగా సహోదరుని నిమిత్తం మంచి ఉద్దేశంతో అడగటం లేదు. అప్పుడు ఏమైపోతుంది? వారు ఆశిస్తున్నారు, కానీ వారికి దొరకటం లేదు. దొరికినది క్షీణతకే తప్ప మేలుకు కాదు. కాబట్టి యేసుప్రభు వారు కూడా అలాగే మనకి ఏమి ఇచ్చారు? ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. లూకా సువార్త మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను నేను. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చారు? ఇవ్వడానికే వచ్చారు. ప్రతి ఒక్కరికి తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి, ఆయన రక్తం ద్వారా విమోచించడానికి వచ్చారు. పాపంలో పడిపోయి ఉన్న మనల్ని ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి, రక్షించి మనకి జీవాన్ని ఇచ్చారు. క్రయధనముగా మనకి ఇవ్వడానికే వచ్చారు తప్ప ఆయన కూడా దేన్ని తీసుకెళ్ళడానికి రాలేదు. నాశనానికి జారిపోతున్న వారిని రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన ప్రాణాన్ని ఇచ్చే వెళ్ళారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉంటే ఆయనలో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. ఆయనకి ఏ కపటము ఆయనలో లేదు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి, ప్రతి ఒక్కరి నిమిత్తం తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని దారబోసి మనకి ఆయన ఇచ్చేసి వెళ్ళారు. కాబట్టి మనకి జీవం వచ్చింది. అలాగే మనం కూడా ఇచ్చేవారిగా ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆయన ఎలాగైతే తిరిగి లేపారో దేవుడు మనల్ని కూడా అలాగే తిరిగి లేపుతాడు. పునరుద్ధానమందు మీకు ప్రత్యుపకారము పొందుతారు. మన ప్రత్యుపకారం పొందాలి అంటే మనం మన చేతిలో ఉన్నది ఇస్తేనే. ఎతడోడి నుంచి ఆశించి తీసుకుంటే మనం దాన్ని పోగేతలు పడిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం. ఇచ్చే మనసు మనకి రాదు. ఏ మూల ఏ చిన్న ఆశ ఉన్నా మనం ఏమైపోతున్నాం? నాశనానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆశలోకి వెళ్ళకండి. మీరు ఆశిస్తే మీకేమీ దొరకదు. ఒకవేళ మీరు ఆశించినా కూడా శరీర సంబంధమైన ఆశల కొరకే మీరు ఆశిస్తారు తప్ప ఆత్మ సంబంధమైన దానికి ఆశించరు. మీరు ఇచ్చే గుణం ఉన్నప్పుడు మీకు ప్రతిదీ శుద్ధముగానే ఉంటుంది. మీ మనసు శుద్ధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు మనకి ఉంటుంది. ప్రేమించే మనసు కావాలి అంటే ఇచ్చే గుణం ఉండాలి. ఆయన ఇచ్చి వెళ్ళాడు కాబట్టి ఆయన అందరినీ ప్రేమించి వెళ్ళాడు యేసుప్రభు వారు. మనం కూడా అలాగా ఇచ్చేవారంగా ఉంటే ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే మనసు మనకి ఉంటుంది. దేవుడు ఎప్పుడు పోరాట యోధుల్ని, విశ్వాసుల్ని కోరుకుంటున్నాడు. ఆశించి నాశనంలో పడిపోయేవారిని కోరుకుంటలేదు. మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా, గొప్ప పోరాట యోధులుగా మనం దేవుని పనిలో ఉండేవారుగా ఉండాలి అంటే మనలో ఎటువంటి లోక సంబంధమైన ఆశ ఉండకూడదు. ఇచ్చే గుణం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి నిమిత్తం మనం పోరాడతాం. ఇచ్చి వారిని దేవుని వైపుకు మళ్లించగలిగే శక్తి మనకు ఉంటుంది. ఈ లోక సంబంధంగా మనం ఆస్తులు కూడబెట్టాలా, ఉన్నదాన్ని కాపాడుకోవాలని మనం పరిగెట్టామంటే మనలో ఆశ పెరిగిపోద్ది. ఆ పెరిగిపోయినప్పుడు మనం నాశనానికి వెళ్ళిపోతాం, నిత్య నాశనానికి జారిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే గుణం ఉండాలి ప్రతి ఒక్కరికి. ఆయన మాదిరిగా ఇచ్చి వెళ్ళాడు. మనకు మాదిరి చూపించారు ఆయన. యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నాము అంటే ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు తప్ప తీసుకునేవాడుగా లేడు. మనం కూడా మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తే మనకేమైపోతుంది? మన భయం ఏంటి? రేపు పొద్దుట ఏమీ మనకి ఉండదేమో, తినడానికి తిండి ఉండదేమో. అక్కడ అదే లోక సువార్తలో ఏం తిందుమా, ఏం తాగుదుమా అని అక్కడ అదే చెప్పారు. ఏం తిందుమా, ఏం తాగుదామా అని మీరు దాని గురించి చూడకండి. అలా చూడడం వల్ల
మీకేమీ దొరకదు. పన్నెండో అధ్యాయం 22, లోకసువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువగా చేసుకొనగలడు. కాబట్టి అన్నింటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏం తిందామో, 29వ వచనంలో కూడా అదే అంటున్నాడు. ఏమి తిందుమో ఏం తాగుదామో అని విచారింపకడి, అనుమానం కలిగి ఉండకడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు దేని గురించి వెతుకుతారు? ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా సుఖపడదామని వెతుకుతారు తప్ప దేవుని పని నిమిత్తం వారు వెతకరు. మీరైతే మాత్రం ఏం తిందామా, ఏం తాగుదామా అని మరి విచారించకండి, అనుమానం కలిగి ఉండకండి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతూ ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మీరు ఏం తిందామా, ఏం తాగుదా, రేపు ఇవన్నీ ఖర్చు పెట్టి ఇస్తే మనకి ఏం ఉండవు మన చేతిలో. మళ్ళీ మనం ఎవరొకరిని అడగాలి అనే భయం మనలో ఉంటే, ఆ భయం దేని నుంచి వస్తుంది? ఆశ. రేపు రాదేమో, రేపు ఉండదేమో అని ఎప్పుడైతే అనుమానం మనకు ఉంటుందో అప్పుడు మనం ఏమైపోతున్నాం? నిరాశలోకి వెళ్ళిపోతున్నాం, చింతలోకి వెళ్ళిపోతున్నాం. మీరు దాని గురించి చింతపడకండి. మీరు ముందు నా రాజ్యాన్ని వెతకండి. మీ కళ్ళ ముందు కాకులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, వాటిని అన్నిటిని నేను పోషిస్తున్నాను. కళ్ళ ముందున్న వాటిని చూడండి. వాటిని చూసి కూడా మనుషులు ఏమైపోతున్నారు? అనుమానంతోనూ చింతలోకి వెళ్ళిపోతున్నారు, నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. మీరు నిరాశలోకి వెళ్ళకండి. దేవుడు మీకు ఎన్ని అనుగ్రహిస్తాడు. ముందు మీరు ఆయన రాజ్యాన్ని వెతికితే మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును. కింద ఏంటంటే మీకు కలిగిన వాటిని ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీరు ధనము గురించి, డబ్బు గురించి, ఆస్తి గురించి మీరు చింతించవద్దు. మీరు దానం చేసినప్పుడు మాత్రమే మీకు మీ హృదయం శుద్ధంగా ఉంటుంది. ఒకవేళ ధనం ఉంటే మీ హృదయం కూడా ఆ ధనం చుట్టే తిరుగుతుంది. నీతిని, రాజ్యాన్ని వెతకలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశించేవారుగా ఉండకూడదు, సహాయం చేసేవారుగా, బీదవారికి అది కూడా. ఉన్నవాళ్ళకి సహాయం చేయటం వల్ల ప్రయోజనం లేదు, మళ్ళీ మీకు తిరిగి వాళ్ళు పెడతారు. ఎవరైతే లేనివారు ఉన్నారో, పెట్టలేని వారు ఉన్నారో, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, బీదవారు, ఎవరైతే పెట్టలేక, మన దగ్గర రాలేక ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు పంచిపెట్టండి. అప్పుడు మీకు పరలోకమందు మృతుల పునరుద్ధానమును, నీతి పునరుద్ధానమునందు ప్రత్యుపకారం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని పనిలో ముందుకు కొనసాగాలంటే ముందు మనలో ఆశలు ఉండకూడదు. ఆశ ఉంటే మనకు భయం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్రైస్తవులందరికీ ఏముంది? భయం ఉంది. ఆ భయం దేని నిమిత్తం వస్తుందంటే ఆశ. ఎవరైనా మనకు కొడతారా, తిడతారా, ఎవరైనా ఏదైనా అంటారా అంటే మనకి అహం వస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళి చెప్పాలంటే అనుమానం. ఎందుకు లేదు చెప్పడం అంటే న్యూనతా భావంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమన్నారు యేసుప్రభు వారు? పిల్లలు పడుకుంటే, ఆ పిల్లలు పడుకున్నారు, లేపొద్దు అన్నాడు. స్నేహితుడు ఏం చేశాడు? లేపకుండా వెళ్ళిపోయాడా? మాటి మాటికి సిగ్గుమాలి అడిగాడు.
అలా మనం కూడా మాటి మాటికి వెళ్ళి సువార్త చెబితేనే సహోదరుడు రక్షింపబడతాడు. పోలిన వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు అనుకుంటే వాళ్ళు రక్షింపబడలేరు. దేవుడు కూడా మనకు సహాయం చేయాలంటే మనం కూడా దేవుని మాటి మాటికి అడిగితేనే. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అన్నారనుకో, చిరాకు పడ్డారనుకో, మనకు అహం పెరిగిందంటే ఏం చేస్తాం? మనం వచ్చేస్తాం. మనలో అది ఉండకూడదు, అహం ఉండకూడదు, న్యూనతాభావం ఉండకూడదు. ఈ రెండు మనలో ఉన్నప్పుడు దేవుని పని ముందు కొనసాగదు. కాబట్టి మనలో ఉన్న ఆశలు తీసివేసుకుని దేవునికి ఇష్టలుగా మనం బ్రతికే వరంగా ఉండాలి. దేవుడు ఏదైతే ఖచ్చితంగా చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మనం పాటించినప్పుడే మనకి దేవుని పని ఖచ్చితంగా అవుతుంది. అనుమానపడితే చేసామంటే పని ముందుకి కొనసాగదు. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేసేదంటే మీరు దేవుడిని అడగండి, మాటి మాటికి అడగండి. దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని అనుమానంతో అడగొద్దు. అడిగినప్పుడు మనకు ఆత్మ సహాయం చేసినప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రతి చోట మనం దేవుని కార్యాన్ని చెయ్యగలం. ఆత్మ సహాయం లేకపోతే మనం వెనకాడతాం. మనలో ఆశ ఉన్నా భయం, ఆశ ఉంటే భయం వస్తుంది, భయం ఉంటే ఆత్మ అంతా ఉండదు. దేవుని మనం ఆత్మను అడిగినప్పుడు, ఆత్మ సహాయం మనకు ఉన్నప్పుడు నిర్భయంగా వెళ్ళి మనం ప్రజల్లో దేవుని యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమని తెలియజేయగలం. మనం దేన్ని ప్రకటిస్తున్నాం? సహోదరుల్ని రక్షించడానికి. ఉగ్రత పాలైపోతారు, ఉగ్రత దినం ఉంది, దాని నుంచి తప్పించుకోవాలి అంటే క్రీస్తును అంగీకరించాలి. ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది అని ఎప్పుడైతే మన ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలనుకుంటున్నామో, చెప్పాలి అంటే మనకి ముందు మనలో ఆశలు చంపుకోవాలి. ఆశ ఉంది అంటే మనలో భయాలు వస్తాయి, భయం ఉంది అంటే ఆత్మ మనతో ఉండదు. మనం కూడా రక్షణలో ఉండం. మన సొంత రక్షణ మనమే కాపాడుకోలేం, మరి ఇంకెవరిని రక్షించగలం? అంతవరకు రక్షణని కాపాడుకోమంటున్నాడు. అంతవరకు రక్షణ కాపాడుకోవాలంటే ముందు మనలో ఆశలు ఉండకూడదు. మీరు ఆశించవద్దు అంటున్నాడు. ఆశలో పడిపోయామంటే నాశనానికి జారిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ఎలాగైతే దేవుడు మనకి వాక్యం చెబుతున్నాడో, ఉన్నది ఉన్నట్టు మనం యేసుక్రీస్తు వారిని అలా తీసుకుంటే ఆయన్ని వెంబడించిన వారం కాము అంటున్నారు. ఆయన చేసినట్టు మనం చేస్తే మనకి పని అవ్వదు. ఆయన ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞలు పాటిస్తేనే మనం దేవుని పనిలో ముందుకు కొనసాగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకుని ఆ విధంగా నడుస్తారని, దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తారని ప్రతి ఒక్కరికి దేవుని పేరట ఆ మాటలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన, మాలో ఎటువంటి ఆశ ఉన్నా తండ్రి మేము ఏ పని చేయలేము నాయన. భయాలతోనూ చింతలతోనూ తండ్రి మేము ముందుకు వెళ్ళలేము నాయన. మాలో ఉన్న ఆశలను తంపుకొని తండ్రి మేము ముందుకు కొనసాగడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. ఇచ్చే గుణాన్ని మాకు దయచేయండి నాయన, ఇచ్చే మనసును మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి నాయన. ఏమి తిందుమో ఏమి తాగుదో అని రేపటి గూర్చి మేము చింతించక తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రేమించి తండ్రి ఇవ్వగలిగే మనసును మాకు దయచేయండి నాయన. సహాయం చేయండి తండ్రి. తండ్రి ఇవ్వగలిగే మనసు మాకు ఉన్నప్పుడు తండ్రి నీతిమంతుల పునరుద్ధానంలో తండ్రి మేము ప్రత్యుపకారం మేము పొందగలం నాయన. సహాయం చేయండి, కృప చూపండి నాయన. తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన్ని ఈ ప్రార్థన మనలో సమర్పించుకుందాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.